గురుగారు మరొక సందేహం అండి. ఈ నెలలో స్త్రీలు పాటించే ప్రత్యేకమైన వ్రతాలు లేదా ఆచారాలు ఏమైనా ఉన్నాయా? ఆషాఢ మాసం అతివలకు సంబంధించిన మాసం. వివాహం అయిన తర్వాత నవవధువు అత్తవారింట మొదటి సంవత్సరం కాబట్టి ఉండకూడదు. అత్త కోడలు ఇద్దరు ఒక గడప దాటరాదు అనే ఒక ఆచారాన్ని, సంప్రదాయాన్ని సనాతన ధర్మం ఈ ధర్మసూత్రం పాటించడం కోసమే ఏర్పాటు చేసింది. కావ్య ప్రపంచంలో కూడా రఘువంశ మహాకావ్యం అందించిన కాళిదాస మహాకవి మేఘదూత కావ్యాన్ని కూడా అందించి ఉన్నాడు. ఈ మేఘ సందేశ నామాంతరమైనటువంటి మేఘదూత మహాకావ్యములో యక్షుడు వివాహమైనది, ఉద్యోగంలో పరాకు చూపించాడు, కుబేరుని శాపానికి గురి అయ్యాడు. యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వనిషం రామగిరియాశ్రమేషు. కొండలపైన కాలం గడుపుతుండగా ఆషాఢమాసం వచ్చేసింది. ఇల్లాలు ఎక్కడో అత్తవారింటిలో పుట్టింటిలో ఉన్నది. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం వప్రక్రీడ పరిణతగత ప్రేక్షణీయం దదర్శ. యక్షుడు ఆకాశంలో పోతున్నటువంటి ఆ మబ్బులను ఆపి, ఆ మబ్బులను తమ్ముడా మేఘుడా అంటూ తమ్ముడు అంటూ సంబోధన చేసి, అన్నా వదినలు తల్లి తండ్రులతో సమానం అనే ధర్మం బోధించే విధంగా తన ఇల్లాలు ఎలా ఉంటుందో కూడా వర్ణిస్తాడు. తన్వీశ్యామ శిఖరి రచన పక్వబింబాధరోష్ఠి మధ్యే క్షామ. కాళిదాస మహాకవి మందాక్రాంత వృత్తం ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే శరీరం రోమాంచితమవుతుంది. మహిళలు అతివలు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పాటించవలసిన వ్రతాలు, నోములు, పూజలలో అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో పూజించాలి. రాగి చెంబులో నీరు పోసి రాగి కొమ్మ, వేప కొమ్మ ఆ రాగి చెంబులో ఉంచి ప్రతిరోజు ఈశాన్యం గదిలో, అతిథులు ఉండేటటువంటి గదిలో ఈశాన్యం వైపున నేలపైన ఒక పీట వేసి కానీ, ఒక గూడు ఉంటే ఆ గూటిలో టీపాయ్ మీద కానీ అలా రోజు ఉంచి సాయంత్రం ఆ నీళ్లు మళ్ళీ మొక్కల పాదల మధ్య నిమజ్జనం చేస్తూ ప్రతిరోజు నీరు మార్చాలి. మహిళలు ఆషాఢమాసమంతా ఇలా నీటిని పూజించాలి. ఈ వ్రతం పంచమితో ఆరంభమవుతుంది. రెండవది, మహిళలు ఈ మాసంలో తప్పనిసరిగా చేతికి గాజులు మార్చుకోవాలి, కొత్త గాజులు వేసుకోవాలి. కాలికి ధరించేటటువంటి పాంజేబులు, పట్టీలు అంటాం కదా, అవి కూడా మార్చి కొత్తవి ధరించాలి. అలాగే మొలనూలు, నడుముకు తప్పనిసరిగా మహిళలు మొలత్రాడు కట్టుకోవలసిన మాసం ఈ ఆషాఢ మాసం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మొలనూలు మహిళలు తప్పనిసరిగా ధరించాలి ఈ మాసంలో. నాలుగవది, ఆషాఢ మాసంలోని 4 శుక్రవారాలు, 4 ఆదివారాలు మహిళలు తప్పనిసరిగా సాటి మహిళలకు కాటుకని బహుమానంగా ఇవ్వాలి. కంటికి సంబంధించిన బెరి ఇలా ఏ వ్యాధి కూడా మన దరి చేరకుండా అంజనం, కాటుక ధరించాలి అని వేదం కూడా చెబుతుంది. అక్షిదుక్కోత్థితస్యైవ విప్రసన్నే కనేనికే ఆంకేజాద్గణం నాస్తిరుభూణాం తన్నిబోధత. అక్షి కన్నులు. కంటికి సంబంధించిన బెరి అనే వ్యాధి ఈ గ్రీష్మ ఋతువుతో కూడుకున్న వర్షపు బిందువులలో మనకు సంక్రమించే ప్రమాదం ఉంది. అది రావద్దు. మహిళలు కాటుక పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, పుష్పమాలికలు ధరించాలి, శిరస్సులో పుష్పాలు పెట్టుకోవాలి, పాదాలకు తప్పనిసరిగా పసుపు అలదుకోవాలి, 2 చేతులకు కాళ్లకు కూడా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ శుద్ధ పంచమి మొదలుగా వీలు కుదిరిన రోజు మహిళలు ఈ అలంకారాలను తాము చేసుకోవాలి. ఈ అలంకరణ ద్రవ్యాలను ఇతరులకు దానంగా ఇవ్వాలి. దశమి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణిమ ఈ రోజులలో తప్పనిసరిగా మహిళలు తమలపాకు, వివాహమైనటువంటి మహిళలు తాంబూలం చరవణం చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. తాంబూలం తాము తినాలి, భర్తకు అందించాలి. భార్యాభర్తలు ఉండే జంటకు
తాంబూల దానం అంటారు. దంపతులకు వస్త్రాలు, తమలపాకులు, వక్క వీటిని కూడా దానంగా ఇవ్వాలి. మహిళలు చేసుకోవాల్సిన అలంకారాలతో పాటుగా తప్పనిసరిగా చేయవలసిన దానాలలో మరి ఒకటి ఉంది. ఆషాఢ బహుళ విధియ. ఆ రోజున శయనించే నిమిత్తమై పడుకోవడం కోసం వినియోగించేటటువంటి చాప, దిండు, మంచము, గలీబులు, పరుపు, శక్తి ఉంటే మంచం పానుపుతో సహా నిద్రించే నిమిత్తమే ఉపయోగించేటటువంటి వాటిని దానంగా ఇవ్వాలి. ఆషాఢ మాసంలో మహిళలు వారికి నచ్చిన రోజు, సెలవుగా ఉన్న రోజైనా పర్వాలేదు, గసగసాలు, కొబ్బరికూరు, పంచదార వీటితో తీపి ఉండలు, రవ్వ ఉండలు సిద్ధం చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించి భర్తకు కూడా ప్రసాదంగా ఇవ్వాలి. భార్యాభర్తలు పరస్పరం వీటిని ప్రసాదంగా స్వీకరించాలి. సాటి మహిళలను పూజించాలి, గౌరవించాలి. ఇది అన్నింటికంటే కూడా గొప్ప వ్రతం. అసలు ఆషాఢమాసం అంటేనే అతివలకు సంబంధించిన నియమాల తోరణం. ఇలా పాటించాలి.